వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా సాధనను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం 3 కలిపి యోగాలు ఉండడం మంచి విషయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గోదావరి మహా పుష్కరవనం దివాంచూరు వద్ద అటవీశాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాపై ఒక రోజుకి పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తోందని, మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గతంలో రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి 2014 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలతో అటవీశాఖలో గోదావరి పుష్కర వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రజలందరూ ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండాలని, యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరూ యోగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి వి ప్రభాకర్ రావు, ఫారెస్ట్ అకాడమీ సభ్యులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేవానాగం యదా పూర్వే శ్వాస తీసుకుని వదులు. Release our hands. ప్రాక్టీస్ చేస్తాము, కానీ మైండ్ని మనం 45,000 నుండి 50,000 ఆలోచనలు చేస్తాం. కానీ అందులో చూసినట్లయితే పాజిటివ్ థాట్స్ చాలా తక్కువ ఉంటాయి. నెగిటివ్ వేస్ట్ థాట్, దేవుడా నాకు ఏ థాట్ రాకూడదు. కానీ మన కొంచెం సేపు మనతో మనం కూర్చుని స్వయంతో ఈ థాట్స్ ని మనకి ఏం తెలుస్తుంది అంటే, అతిథులుగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ గారికి, అలానే సిసిఎఫ్ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, డిఎఫ్ఓ గారికి, అలానే మన ఈ రోజుతో మనం డైలీ చేస్తున్న యాక్టివిటీస్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయిపోతుంది. టుమారో 21 జూన్ పెద్ద ఎత్తున మనందరం ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ పిఎం గారు ఇచ్చిన కాల్ ఉందో, సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు, కొని మన అందరి జీవితాల్లో అది ఒక భాగంగా కావాలి, మనందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక 1 మంత్ పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపైన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపైన్లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు, యోగా ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు, అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది. అలా మన రాష్ట్రం అంతా 2 కోట్ల మంది నమోదై ట్రైనింగ్ తీసుకొని రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు వారి కూడా వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే, యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి, అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరూ కూడా అర్హత పొందాలి అని. యోగా అంటే మనం ఒక
ఆసనం, దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ, అలానే ధ్యానం. ఈ మూడు కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం. ఈరోజు మనం ఇక్కడ పుష్కర వనంలో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో 2014లో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మ్యాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ 5 కోట్లని వినియోగించి ఈ పుష్కర వనాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి, ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇట్లా కాకినాడలో కూడా ఒక 5 కోట్లు ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి 5 కోట్లని మంజూరు చేయడం, ఈ 5 కోట్లతో ఈ పుష్కర వనాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో తానికాయ దగ్గర నుంచి కరక్కాయ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్ సంబంధించినటువంటి అనేక వనమతి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ మెడిటేషన్లో వారి అంశాన్ని ఈ పుష్కర వనానికి ధన్యవాదాలు తెలియజేయమన్న సందర్భంలో ఇది గుర్తుకొచ్చి ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు, ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ముందస్తుగా